జామాకులు ఎక్కడైనా ఉంటాయి కదా. పట్టణాల్లో అయితే కొంచెం కష్టమేమో, పల్లెటూళ్ళు ఎక్కడికి వెళ్ళినా జామాకులు ఉంటాయి. ఒక 10 జామాకులు ఒక అర లీటర్ నీళ్ళల్లో మూత పెట్టి కాయండి. కాయ ఎంతవరకు కాయాలి? అర లీటర్లా పావు లీటర్ నీళ్ళు అవ్వాలి. ఈ కాగేసరికి మూత పెట్టి తెల్లగా ఉండే నీళ్ళు గోధుమ రంగులో మారుతాయి. ఆకులు తీసేయండి, ఆ నీళ్లు తాగండి. ఇదే విధంగా మామిడి ఆకులు ఓ 10 మామిడి ఆకులు అర లీటర్ నీళ్ళల్లో మరగబెట్టి సగం మరిగేదాకా ఉంచి ఆ నీళ్లు తాగటం. ఇన్ని చెప్పారు కదయ్యా, అన్నీ చేయాలా అని మీకు అనుమానం రావచ్చు. అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే బ్రహ్మాండమైంది మెంతులు, వాము, నల్ల జీలకర్ర అదొకటి. ఇక ఆకులు తమలపాకు, ఇన్సులిన్. ఈ రెండిట్లో ఇన్సులిన్కి నేను ప్రాధాన్యత ఇస్తాను. నేను చెప్పిన చిట్కాలన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మీరు ట్రైల్ చేయండి, మీకు ఏది నచ్చితే అది. కానీ వరి అన్నము మన పాలిట విలన్. ఆ విలన్ని మానకుండా నేను చెప్పిన చిట్కాలు నిర్వీర్యమే.